సో 'సందీప్ కిషన్' 'సిగ్మా' మూవీ వస్తుంది. డైరెక్టెడ్ బై జేసన్ సంజయ్. విజయ్ గారి కొడుకు. ఇది 'సందీప్ కిషన్' గారి మూవీ కావాలా? విజయ్ గారి కొడుకు మూవీ కావాలా? చెప్పండి. 'సందీప్ కిషన్' మూవీ కావాలి. 30 మూవీయో, 31 మూవీయో. మార్కెటింగ్ అంతా విజయ్ కొడుకు డైరెక్ట్ చేసిన అంటే టెక్నికలీ తెలవాలి కదా జనాలకి. ఎట్లా దీంట్లో సినిమాలో మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ మాట్లాడుతుంది. లేదంటే ఇవన్నీ మాట్లాడతాయి. సో బేసికలీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ టీజర్ బాగుందో లేదో మనం చెక్ చేసుకుందాం. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. సో లెట్స్ హోప్ ఇది బాగుండాలని కోరుకుంటున్నా. టీజర్ చూసిన తర్వాత మాట్లాడుతున్నారండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'సిగ్మా' టీజర్. ఓకే, లైక్ ఆహా సూపర్. సుభాస్కరన్ ఎస్ జేస్ ఒక్క నిమిషం. సుభాస్కరన్ ఓకే. జేసన్ సంజయ్ జోసెఫ్ మీడియా ఎంటర్టైన్మెంట్సా ఫస్ట్ మూవీకే? అంటే కళ్ళ పెడితే ఎక్స్ప్రెషన్ ఆడతలేమని సారీ, ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోక. బట్ మంచోడు, మహానుభావుడు, చెడ్డోడు, క్వెస్ట్ బిగిన్సా? రాక్షసుడు, చూసే నీ చూపును బట్టి ఇప్పుడు బాగా పెట్టరు పైసలు. నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగన్నా మారుతాను. తామన్ ఓకే. నాకు ఒకటే క్వశ్చను, జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు అనేది ఒకటి ఓకే. అట్లని చెప్పేసి టీజర్ కూడా ఏం లేకుండా తీసినా చూసేస్తారా? టీజర్లో ఏముందని సీరియస్లీ ఇప్పటివరకు మనం చూసిన సినిమాలు అన్నింటిలో దానికి దీనికి డిఫరెంట్ ఏముంది? టీజర్ ఖచ్చితంగా చూసేయాలి. జేసన్ సంజయ్ ఇస్తున్నాడు డైరెక్టర్ అంతే. పోనీ 'సందీప్ కిషన్' మూవీస్ కంటే డిఫరెంట్ ఏముంది అంటే ఏముంది దాంట్లో? బ్లాండ్గా ఉంది. ఇది పిచ్చ బ్లాండ్. దీనికి వద్దులే అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. లైక్ వాళ్ళకి ఇంకా రాదు, ఇంకా అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, కష్టే. జేసన్ సంజయ్ని చూడ్డానికి ఎందుకు వస్తారు బ్రో? ఆయన డైరెక్ట్ చేసినా కానీ ఏమనంటే విజయ్ జోసెఫ్ అయితే ఓకే, తలబతి చేస్తున్నాడు అంటే ఓకే. అలా కొడుకు ఏం చేసిండని చెప్పి జనాలు వచ్చి చూడాలి. అన్న అయ్యగారే నెంబర్ 1 అన్నట్టుగా వాళ్ళు కూడా వస్తారన్నా? ఏం బ్లాండ్, పిచ్చ బ్లాండ్ ఉంది. అసలు ఏమీ లేదు దీంట్లో, లిటరల్గా ఏమీ లేదు. మ్యూజిక్ కూడా అంత ఏమనిపించట్లేదు నాకైతే మాత్రం. సీరియస్లీ నథింగ్ ఇన్ దిస్ మ్యాన్. లైక్ ఏదో హైస్ట్ చేస్తున్నారు. హైస్ట్ ఏంటి ఆర్ఎల్స్ ఏదైనా యూనిక్ థింగ్ ఏమైనా ఉందా దీంట్లో? ఏమీ లేదు. వై షుడ్ ఐ గో వాచ్ దిస్ మూవీ జస్ట్ బై వాచింగ్ దిస్ టీజర్? ఏమీ లేదు. టీజర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైలర్లో చెప్తారు బ్రో అంటే అప్పుడు ఈ టీజర్ ఎందుకు ఇంకా నువ్వు చూపించు నాకు? సినిమా మూడ్ ఎలా ఉంటుంది ఎందుకు నాకు? వై షుడ్ ఐ ఎందుకు ఉండాలి నాకు? ఆ మూడు ఆ పాయింట్ ఏంటి, సినిమా దేని మీద బేస్డ్ అని ట్రైలర్లు ఇచ్చేసి అయిపోతాయి కదా. ఇంకో 1 మినిట్ తీసుకో, దీంట్లో 2 మినిట్స్ ఎంత, 1 మినిట్ ఎంత తీసుకున్నావు, ఈ 1 మినిట్ దాంట్లో యాడ్ చేయి, 3 మినిట్స్ పెట్టి ట్రైలర్ పెట్టు, నాకు ఇబ్బంది లేదు. 3 మినిట్స్ చూస్తా. అనవసరంగా 1 మినిట్ చూసి ఇది చూసి నాకు ఏమర్థమైంది? వాళ్ళు ఏదో హైస్ట్ చేస్తున్నారు. హైస్ట్ చాలా సినిమాలు వచ్చినాయి. దీంట్లో ఏముంది కొత్తగా? దీంట్లో 'సందీప్ కిషన్' చేస్తున్నాడు. దీంట్లో టెక్నికలీ 30 సెకండ్స్, 1 మినిట్ ఉంటే 45 సెకండ్స్, 30 సెకండ్స్ టోటల్గా టైటిల్సే పడ్డాయి. సుభాస్కర్ ప్రజెంట్స్, మన జేసన్ సంజయ్ డైరెక్టెడ్, 'సందీప్ కిషన్' ఇన్. ఓకే, అర్థమైంది. బట్ స్టిల్ పాయింట్ ఉండాలి కదా. ఇవాళ కొంచెం హార్ష్ ఉన్నాను అనుకోకండి. బట్ స్టిల్ బ్రో సీరియస్లీ వాట్ ద హెల్? దే ఆర్ గివింగ్ ద బేర్ మినిమం కూడా ఇవ్వట్లేదు అసలు. చూసేసి ఎక్సైట్ అయిపోయి టీజర్ నచ్చిందా అనేస్తారు. ఏముందని నచ్చడానికి? దట్ ఈస్ మై క్వశ్చన్. నాకే అనిపిస్తుందా? లైక్ మేబీ నేను కొంచెం మెడికేషన్ మీద ఉన్న నాకు తెలియట్లేదు కానీ కలాబరేషన్ అయిపోయి మీకు కూడా అలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో అయిపోయింది. బట్ ఏం ఇవ్వట్లేదు కదరా. చెప్పండి కింద కామెంట్స్లో. బై.